వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. తనతో సంబంధాన్ని అంటగడుతూ మాజీ భర్త మదన్ చేసిన ఆరోపణలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి స్పందించారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎంపీగా మాత్రమే విజయసాయిరెడ్డితో తనకు పరిచయమని, ఒక అధికారిగా మాత్రమే తాను ఆయనతో మాట్లాడానని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన విషయం మనకందరికీ తెలిసిందే. నా వ్యక్తిగత జీవితాన్ని రోడ్డున పెట్టడానికి మీరెవరు? ఒక గిరిజనారులు మంచి బట్టలు వేసుకోవడం మీ దృష్టిలో తప్ప? గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్న నేను మంచిగా ఉంటే తప్ప నా క్యారెక్టర్పై మచ్చ వేయడానికి మదన్ మోహన్ సిగ్గు లేదా అంటూ 2016లో విడాకులు తీసుకున్నప్పుడు పిల్లలతో సహా అన్ని పంచుకున్నామని ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శాంతి పవన్ కళ్యాణ్ గారి కోసం న్యాయం కోసం వెళ్ళనున్నారట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎవరు సహాయం కోరినా ఆయన తన దృష్టికి వచ్చిన పరిష్కారం వెంటనే చూపుతున్నారు. దీంతో శాంతి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆమె వెళ్తున్నారట. న్యాయం కోసం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానని శాంతి అన్నారట. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.